క్రికెట్ అభిమానుల పండగ వచ్చేస్తోంది. ఇటు ఛాంపియన్స్ ట్రోఫీ ముగియగానే ఐపీఎల్ మ్యాచ్లు సందడి చేయనున్నాయి. నెల రోజుల్లో ఐపీఎల్ మహాసంగ్రామం మొదలు కానుంది. ఐపీఎల్ 18వ సీజన్ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదలైంది. దాదాపు 65 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీలో 74 మ్యాచ్లు జరగనున్నాయి. మరిన్ని వివరాలు. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ సందడి ముగిసేలోపే ఐపీఎల్ టీ20 టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 18వ సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. మెగా వేలం తర్వాత జరుగుతున్న టోర్నీలో స్టార్ ఆటగాళ్లంతా కొత్త జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈసారి టోర్నీలో పైసా వసూలు పెర్ఫార్మెన్సులు ఖాయమని క్రికెట్ అభిమానులు సంబరపడుతున్నారు. బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 22న టోర్నీ ప్రారంభమవుతుంది. 13 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగనుండగా ఓపెనింగ్ మ్యాచ్ కేకేఆర్ ఆర్సీబీ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఈ ఎడిషన్లో మొత్తం 65 రోజుల పాటు 74 మ్యాచ్లు జరగనున్నాయి. మే 20న హైదరాబాద్ వేదికగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుండగా ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టోర్నీలో పాల్గొంటున్న 10 జట్ల యాజమాన్యాలు సన్నాహాల్లో మునిగిపోయాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న ఆటగాళ్లు మినహా మిగతా వాళ్లు ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ల కోసం సిద్ధమవుతున్నారు. గత సీజన్లో టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన సన్ రైజర్స్ కప్పును అందుకునే అవకాశాన్ని కోల్పోయినా ఈసారి ఎలాగైనా మళ్లీ కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇక ఆర్సీబీ ఈసారైనా కప్పు గెలిచి చరిత్రను తిరగరాయాలనే గట్టి పట్టుదలతో ఉంది. ముంబై, చెన్నై, లక్నో, గుజరాత్ జట్లు కూడా టైటిల్ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. గత సీజన్లో అదరగొట్టిన స్వదేశీ ఆటగాళ్లు ఈసారి కూడా సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొత్తం 9 మ్యాచ్లు జరగనున్నాయి. అందులో 7 లీగ్ మ్యాచ్లు కాగా మిగతా 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉన్నాయి. సన్ రైజర్స్ జట్టు మార్చి 23న తొలి మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ వేదికగా రాజస్థాన్తో తలపడనుంది. ఇక మార్చి 27న లక్నోతో మ్యాచ్ కూడా హైదరాబాద్ వేదికగానే జరగనుంది. మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా, ఏప్రిల్ 3న కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఇక ఏప్రిల్ 6న మళ్లీ హైదరాబాద్ వేదికగా గుజరాత్తో, ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో, ఏప్రిల్ 23న హైదరాబాద్ వేదికగా మరోసారి ముంబైతోనే మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 25న చెన్నై వేదికగా చెన్నైతో, అహ్మదాబాద్ వేదికగా మే 2న గుజరాత్ టైటన్స్తో సన్ రైజర్స్ తలపడుతుంది. మే 5న ఢిల్లీ క్యాపిటల్స్తో, మే 10న కోల్కతా నైట్ రైడర్స్తో హైదరాబాద్ వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఆర్సీబీతో మే 13న బెంగళూరు వేదికగా, మే 13న లక్నో వేదికగా లక్నోతో ఆడనుంది. ఈసారి కూడా సన్ రైజర్స్ జట్టు గత సీజన్లో అలరించిన స్టార్ బ్యాట్స్మెన్ను రిటైన్ చేసుకోవడంతో పెద్దగా మార్పులేవీ లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.